ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ చాలా చాలా ప్రీషియస్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అసలు అమ్మ లేకపోతే అసలు జన్మే లేదు మనకి. సో అంత కీలకమైన ఆ పాత్రని పోషించడంలో ప్రవస్తి వాళ్ళ మదర్ భారతి గారు చాలా చాలా సక్సెస్ఫుల్ అయిపోయారని చెప్పి మనం అనొచ్చు. ఎందుకంటే ఆవిడ ప్రవస్తి ఏ విజయం సాధించినా దాని వెనకాల కారణం ఎవరు అని అంటే ప్రవస్తి టక్కున నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పే మాట అమ్మ అని. సో ప్రవస్తికి వాళ్ళ మదర్ భారతి గారికి ఉన్న బాండింగ్ ఏంటి, సో ఆవిడ ఎందుకు అంతగా ప్రవస్తిని ఇట్లా ఫేమస్ చేయాలనో లేకపోతే తనతో పాడించాలని ఎందుకు అలా కంకణం కట్టుకున్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే భారతి గారు. నమస్తే అమ్మా. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం. ప్రవస్తి షాక్ అయిపోయింది, అరే అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే ఉన్నా, మమ్మీ వచ్చేసింది. యాక్చువల్లీ సంగీత పోస్ట్ చేయబట్టి వచ్చి కూర్చున్నా, లేకపోతే నేను రాను. లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు నన్ను ఇలా కూర్చోబెడతారని. మదర్స్ డే కాబట్టి మదర్స్ డే స్పెషల్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకపోతే ఇంకా ఇట్స్ ఇన్కంప్లీట్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తన సక్సెస్ లో మీ పాట తనదెంత ఉందో మీ పాట కూడా అంతే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీతో మాట్లాడాలని అంత రిక్వెస్ట్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అంటే చాలా సార్లు అడిగించుకొని సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రవస్తి అప్పటి నుంచి అడుగుతూ ఉంటే చెప్తూ ఉందన్నమాట, సో ఏది చేసినా మమ్మీనే 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 అని చెప్పి. సో ఎందుకు మమ్మీ ఇంత కష్టపడుతుంది ప్రవస్తి కోసం? లైక్ ప్రతి మదర్ అఫ్ కోర్స్ తన కూతుళ్ళని లేకపోతే తన బిడ్డల్ని పెంచడానికి అంతే ఇష్టంగా లేకపోతే తను ఒక మంచి పొజిషన్లో ఉండాలని చూస్తారు. బట్ మీరైతే మీ లైఫ్ మొత్తాన్ని ప్రవస్తి కోసమే కేటాయిస్తున్నారు. చాలా సాక్రిఫైస్ చేశాను. చాలా అంటే నాకు ఒక డ్రీమ్ అనమాట, ఇద్దరు పిల్లలు ఎవరైనా సింగర్ చెయ్యాలి అని. నాకు సింగింగ్ రాదు, నాకు నాలెడ్జ్ లేదు అసలు. అఫ్కోర్స్ చెప్పాలంటే ఆ సరిగమపాలు ఉన్నప్పుడు పల్లవి చరణం కూడా నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాను, అప్పుడు నాకు ఏ నాలెడ్జ్ లేదు. కానీ నాకు వినడం చాలా ఇష్టం, సంగీతం ఆస్వాదిస్తూ ఉంటా. మెయిన్ జానకి అమ్మ అంటే చాలా ఇష్టం. ఆవిడ పాటలు ఎప్పుడు వింటూ వింటూ యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ అప్పుడు కూడా 24 hours ఎక్కడ నేనున్నా ఆ పాటలు వింటూ ఉండేదాన్ని. రేడియోనా? రేడియో. అప్పట్లో మనకి ఏంటి టేప్ రికార్డ్ లాంటివి ఉండేవి కదా, సో అవి పెట్టుకొని ఎక్కడైనా నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలన్నమాట, వింటూ వింటూ ఉండేదాన్ని. సో ప్రవస్తి పుట్టడం అలాగే జరిగింది. బట్ 8th month పుట్టింది బేబీ, చాలా చిన్నదన్నమాట. ఏ నెల తక్కువ వారా నువ్వు? 1.5 kg ఉంది అంతే. అసలు డాక్టర్స్ కూడా చెప్పేశారు మేము గ్యారంటీ ఇవ్వలేము అన్న దీనిలో అది ఉండేదన్నమాట. సో 1 month చాలా సీరియస్గా తనకి ట్రీట్మెంట్ అంతా చేసి తర్వాత కొంచెం ఆ తర్వాత కొంచెం హెల్దీగా అయ్యింది. తనకి ఏంటంటే కొంచెం హెల్త్ ఎప్పుడు వీక్గా ఉండడం అలా ఉండేదన్నమాట. సో అలా 1 year తర్వాత కొంచెం చాలా యాక్టివ్గా అవ్వడం. పాటలు ఎక్కడ తను ఎప్పుడు ఆడుకుంటున్నా, నేను ఎప్పుడు టేప్ రికార్డ్ పెట్టినా అటువైపే ఉండే దృష్టి. ఇది ఆడుతుందే కానీ అటంతా వింటూ వింటూ ఇలా చూసుకుంటూ ఆడుకుంటుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రణతిని జాయిన్ చేసాం మేము మ్యూజిక్ క్లాస్లో వైజాగ్లో. సో అప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి నేను బయట వెయిట్ చేసేదాన్ని, కూర్చునేదాన్ని. అది పాడుతున్నప్పుడు వినడం, ఎక్కువ కీర్తనలు పాడేదన్నమాట ప్రణతి. సో వినడం, బయటకు వచ్చి మేము జర్నీలో ఉన్నప్పుడు పాడుతూ ఉండేది. చాలా బాగా క్యూట్గా, అది కూడా వచ్చి రాని మాటలతో పాడడం చాలా ఇదిగా అనిపించింది మాకు. దీన్ని సింగర్ చేయాలి ఎలా అయినా సరే అని ఒక థాట్ అనమాట. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత రామాచారి సార్ అని ఒక వర్డ్ వినపడుతూ ఉంది అందరికీ. ఏంటంటే అతని దగ్గరికి వెళ్తే సింగర్స్ అవుతారు అన్న దీంతో తీసుకొని వెళ్ళాం మేము ఒకరోజు. తీసుకొని వెళ్ళిన సార్ అన్నారు, చాలా చిన్నదమ్మా ఇది, 4 years కూడా లేనట్టున్నాయి, ఇలాంటప్పుడు నేను తీసుకోవడం కష్టం అన్నారు. అన్నప్పుడు ఒక రాముడి కీర్తన పాడంగానే సార్ ఏమన్నా అంటే, అయ్యో అసలు వదిలేదే లేదు, ఇంకా నేనే చూసుకుంటాను ప్రవస్తిని, మీరేం వరి అవ్వకండి, ఇంకా నా స్టూడెంట్ అని చెప్పంటే ఇలాగే కూర్చునే సార్ ఎదురుగుండా, కిందన కాళ్ళ దగ్గర, అసలు అటు ఇటు కాదు, మళ్ళీ ఎదురుగుండానే ఉండాలి, వినాలి అనమాట. తర్వాత వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర తీసుకెళ్ళాం, సంగీతం మెయిన్ నేర్పించాలని. తీసుకెళ్తే సార్ అన్నారు, ఈ ఏజ్లో నేను చెప్పనమ్మా ప్లీజ్ ఏం అనుకోకండి అన్నారు. అన్న తర్వాత సార్ ప్లీజ్ సార్ వినండి అంటే అక్కడ కూడా ఏదో కీర్తనే పాడితే ఆయన వెంటనే వాళ్ళ వైఫ్ని పిలిచి, నువ్వు ముందు అర్జెంటుగా రా, ఒక వండర్ చూపిస్తాను నీకు అని చెప్పి ప్రవస్తిని ఎత్తుకొని చాలా ముద్దు చేసి, ఇంకా ప్రవస్తిని నేను వదలని ఆయన చెప్పారు.
అది అయిపోయింది. సరిగమప ఆడిషన్స్ స్టార్ట్ అయ్యాయి. వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఫస్ట్ పాట బాగానే పాడింది, గోవులు తెల్లన గోపయ్యనని జానకమ్మ పాట. అది అయిపోయింది, సెలెక్ట్ అయ్యిందని చెప్పారు. అక్కడ ఇంకా మాకు భయం అనమాట, ఆర్కెస్ట్రాతో ఎలా పాడుతుంది, దానికి నాలెడ్జ్ లేదు, ఏం లేదు, ఎలా అసలు అని. మేము రామండి అని చెప్పేసాం ఫోన్ చేసి, ప్రవస్తి రాదు, సో మేము తన్ని కష్టపెట్టదలుచుకోలేదు అని చెప్పాం. చెప్తే ఛానల్ వాళ్ళు కాల్ చేసి ఇంటికి వచ్చారు. తను వచ్చి, లేదమ్మా బాగా పాడుతుంది, ఎందుకు అలా చేస్తున్నారు, తీసుకురండి, ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది అన్నారు. సరే అని తీసుకువెళ్ళాం. అదే విన్నర్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సునంద్ గారని పాటలు మూవీ సాంగ్స్ నేర్పించేవాళ్ళు, ఆవిడ కూడా అలాగే రిజెక్ట్ చేశారు, నేను తీసుకోను అన్నారు. తర్వాత తనే అసలు ఎంత దగ్గర చేసుకున్నారంటే తన్ని, వాళ్ళ నిజంగా సునంద గారి దగ్గర ఎప్పుడు నేర్చుకున్నా కూడా అన్ని షోస్ విన్ అయిపోతుంటావు. సెంటిమెంట్ కూడా లాస్ట్ మన సూపర్ సింగర్ లో ఫస్ట్ అంతా వెళ్ళలేదు, పెద్దగా అయిందమ్మా ఎందుకమ్మా అదే పాడుతుంది అన్నారు సునంద్ గారు. లాస్ట్ సాంగ్ మాత్రం మీరు చూడాల్సిందే సునంద్ గారు ప్లీజ్ అని చెప్పి ఫోన్ చేసాం. ఇంకా 3 songs తను చూసి తనే విన్నర్ అని తనే ముందు చెప్పేశారు, డిసైడ్ అయిపోయారు. సో అట్లా ప్రవస్తి జర్నీ ఇప్పటి వరకు. సో అప్పుడు సరిగంపలో పూర్తిగా సంగీతం ఏం నేర్చుకోలేదు, అసలు ఏం రాదు తనకి, విని పాడడం తనకి రాదు కూడా, చదవడం చూసిన హెడ్ ఫోన్స్ పెట్టుకునే ఉండేదమ్మా. నైట్ పడుకునేటప్పుడు కూడా, పడుకోవడం కూడా అలాగే పడుకునిపోయేది, మేమే తీసేవాళ్ళం అనమాట. మాకెవరికి నాలెడ్జ్ లేదు, వాళ్ళ నాన్నగారికి లేదు, నాకు లేదు, ఏం చెప్తాం, మేమేం నేర్పించలేం కదా. సో తనకే తను ఓన్. అసలు ప్రవస్తి ఇంత బాగా వాడుతుంటే ఫ్యామిలీలో తాత ముత్తాతల నుంచి అందరు ఇదే అనుకుంటా అని అనుకున్నాము. ఎవ్వరు లేరు, ఓన్లీ ఆస్వాదిస్తాం అంతే పాటలు, మాకెవరికి నాలెడ్జ్ లేదు. సో అది అలా రావడం నిజంగా గ్రేట్. అందరు చాలా వరకు గాడ్ గిఫ్ట్ చైల్డ్ అంటారు. మీరు తన కడుపులో ఉన్నప్పటి నుంచి మీరు పాటలు వింటుంటే అసలు ఈ లోపల ఏంటి వింటే సరిగా సౌండ్ వినిపించట్లేదు అని చెప్పి 1 నెల ముందే బయటకు వచ్చేసింది అనమాట. అవును, ఒక కోటిసారి కూడా అన్నారు ఒకసారి, ఏదైనా కీబోర్డ్ ఏమైనా మింగేసావని నాకు డౌట్ వస్తుంది, ఇళయరాజా గారిని మిస్ అయింది, నీ దగ్గర ఉందేమో చూస్తా అన్నారు. సో అలాగా ప్రవస్తి వచ్చింది, మాకెవరికి నాలెడ్జ్ లేకుండా. తను చాలా కష్టపడ్డది. కామన్ అంటే సాధారణమైన కుటుంబంలో పుట్టి, అంటే మీరు ఫినాన్షియల్ గా ఎట్లా ఉండేదండి? ఒకప్పుడు చాలా రిచ్, అంటే మంచి పొజిషన్, మా వారు ఐడియా సెల్లర్ లో సౌత్ హెడ్, సో హై పొజిషన్, ఇన్నోవా కారు, పెద్ద విల్లాస్, అన్నీ బాగున్నాయి. బట్ కొన్ని తారుమారు అయిపోయి ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ అనమాట. సో ఈ పొజిషన్కి వచ్చేసాం ఆఫ్టర్ కరోనా, మెయిన్ కరోనా. బిఫోర్గా ఏంటంటే మా హస్బెండ్ జాబ్ రిజైన్ చేశారు, చేసిన తర్వాత కరోనా రావడం, తన బిజినెస్లో మొత్తం పెట్టడం వల్ల అమౌంట్ అంతా బిజినెస్లో పెట్టేశారు, రియల్ ఎస్టేట్ అని అదని ఇదని. సో అంతా జీరో అయిపోయింది, ఏది మనకి బ్యాక్ రాలేదు, మొత్తం లాస్. సో ఆ మూమెంట్లో కొన్ని ఛానల్స్. ప్రవస్తి ఫస్ట్ ఏ స్కూల్లో చదివేదాన్ని? ప్రవస్తి ఫస్ట్ అమృత విద్యాలయ అని మహేంద్ర హిల్స్ దగ్గర, అక్కడే ఫస్ట్ జాయిన్ అయ్యాను. తర్వాత స్కూల్ చేంజింగ్ అట్లా ఏమైనా జరిగిందా? ఫైన్, అలా అవ్వలేదు. అది మేము చెన్నై షిఫ్ట్ అయిపోయాం. నెక్స్ట్ చెన్నై నుంచి రావడం వికాస్కి వచ్చాం. వికాస్ డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు మాకు హైదరాబాద్లో. ఆయన ఫీజు విషయం కానివ్వండి, తనకు సపోర్ట్ చేయడం చాలా వరకు తగ్గించారు. తర్వాత నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళింది కానీ వాళ్ళు అది అసలు తీసుకోలేదు, వాళ్ళు అసలు ఎంత ఫీజో అంతే పే చేయాలని చెప్పారు. సో అది కష్టపడ్డాము, కట్టాము, ఏదో చేసాం. బట్ ఏంటంటే ఇలా అవుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు, అస్సలు ఊహించలేదు. ఊహించింది ఇలా జరిగిపోయింది. సో మీకు అప్పుడు అంత సడన్గా అంత హై పీక్స్ చూసిన మీరు సడన్గా అన్నీ మాయమైపోయాయి అంటే కంప్లీట్గా సినిమాల్లో చూపిస్తారు కదా, ఆ సేమ్ మూవీ స్టైల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. మేము ఇంకో పిల్లల్ని, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు. నిజమండి, అది నేను రియల్ గా చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎవరైనా సరే మనీ అండి, డబ్బు మన దగ్గర ఉంటే చాలా క్లోజ్. ఎలా ఉన్నారు ఏంటని ఫోన్ చేస్తారు, వీక్లీ వన్స్ వస్తారు, కలుస్తారు, గెట్ టుగెదర్స్ అంటారు, అవంటారు ఇవంటారు. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదో ఎవ్వరు ఫోన్ చేయరు, ఈవెన్ మనం చేస్తే కూడా రిసీవ్ చేసుకోరు. అమ్మో వీళ్ళేం అమౌంట్ అడుగుతారో అన్న భయం వాళ్ళల్లో. కానీ అది రాంగ్. ఉన్నప్పుడు మా దగ్గర తీసుకున్న వాళ్ళే కదా అందరూ జీవన్లాగా చుట్టూ చేరుతారు ఉన్నప్పుడు.
బెల్లం లాగా, బెల్లం నేను వాళ్ళు చీమలు అనమాట. సో అలా వచ్చారు. ఎప్పుడైతే డబ్బు లేదు అని తెలిసాక ఈవెన్ రిలేటివ్స్ కూడా చాలా దూరం పెట్టారు. చాలా సఫర్ అయ్యాం అసలు, ఫ్రెండ్స్ కూడా. నిజంగా చాలా చాలా టఫెస్ట్ ఫేజ్ అది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో వస్తుంది. అందరికీ ఏం శాశ్వతంగా ఉండిపోరు. ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదా. సో ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలనేది చాలా చాలా మందికి అది విస్మరించి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. బట్ ఇట్స్ ఓకే, మీకు మళ్ళీ మీ టైం వచ్చింది, అప్నా టైం ఆయేగా అన్నట్టు. యాక్చువల్లీ మా బ్రదర్ మాత్రం చాలా సపోర్ట్ చేశారు. మా ఫాదర్ కానివ్వండి, మా బ్రదర్ కానీ, వీళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు లేకపోతే మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇంకా అంత సీరియస్ దీనికి మేము వచ్చేసాం అనమాట. కంప్లీట్ ఫైనాన్షియల్గా చాలా డల్ అయిపోయాం. ఇంకా మేము వేరే పిల్లల్ని చదివించినవి కూడా ఉన్నాయి అప్పట్లో. వాళ్ళు చక్కగా జాబ్ చేసుకుని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా పిల్లలకి నేను వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక చూపించాలడానికి అనమాట, ఎవరు మన చుట్టూ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని తెలియజేయడానికి. సారి మనం డౌన్ అయితే అప్పుడు ఎవరేంటని తెలుసుకోవడం. నేను అనుకున్నాను ఇప్పటి వరకు నా వాళ్ళు అని అందరు అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఇలా అయిందో నాకు తెలిసింది ఇప్పుడు. అంటే భగవంతుడు కూడా నాకు అందుకే ఇలా చేసాడేమో, వీళ్ళందరూ నీ వాళ్ళు కాదు, ఇప్పుడు నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్న ముందుకు వచ్చిన వాళ్ళు మాత్రమే నీ వాళ్ళు అని తెలియడానికి నాకు ఇది జరిగిందేమో అనిపిస్తుంది. అసలు ప్రవస్తి, నువ్వు నీ ఎడ్యుకేషన్, నీ సంగీతం, నీ వరల్డ్ వేరే కదా. సో అలాంటప్పుడు నీకు ఈ విషయాలన్నీ తెలిసేవా మరి నువ్వు ఇంట్లో? బికాజ్ ఇప్పటికీ కూడా ఇంట్లో అంతా ఫైనాన్షియల్ చూసుకుంటా అంటే నేనే. ఈ ఏజ్లో అంతా నేను. అప్పుడు తను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఇలా జరిగిందమ్మా మాకు. సో అప్పుడు కొన్ని ఛానల్స్, ఇంకా చిన్నపిల్ల అయినా సరే యూట్యూబ్ ఛానల్స్ సపోర్ట్ చేశారు. చిన్నదైనా పర్వాలేదు, ఏదైనా నువ్వు సాంగ్స్ పాడు ప్రవస్తి, డివోషనల్, అలా 100 సాంగ్స్ అబోవ్ పాడింది. మంత్లీ ఇంత ఇన్కమ్ మీకు వచ్చేలా మేము చూస్తామని కొందరు సపోర్ట్ చేశారు. ఆ కరోనా టైంలో కూడా అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రవస్తికి ముందుకొచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అలా కొంచెం అలా మెయింటైన్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా జరిగింది ఏంటంటే, తను రంజితమే సాంగ్ పాడే ముందు రోజు మా ఇంట్లో చాలా డిస్కషన్ అనమాట. వాళ్ళ ఫాదర్ కొంచెం డౌన్ అవ్వడము, అసలు రేపు అనేది రోజు ఎలా ఉంటుందో తెలియదారు ఆ పరిస్థితి మాకు. ఎందుకు? తనకి హెల్త్ ప్రాబ్లం రావడం, వాళ్ళ డాడీకి తను కొంచెం అప్సెట్ అయిపోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అదే రోజు జరిగింది. రేపు రంజితమే సాంగ్ ఉంది తనకి. సో ఎట్లా పాడుతుంది ఆ సాంగ్ చూస్తే చాలా టఫ్ ఉంది. రిహార్సల్లో అది కొంచెం మమ్మీ ఎలాగొచ్చిందో నాకు తెలియట్లేదు, రేపు నేను డేంజరస్ జోన్కి వస్తానేమో ఎలాగాని ఇంట్లో టెన్షన్ ఒకవైపు. వాళ్ళ డాడీ ఏమో నైట్ ఎక్కడికో వెళ్ళారు, రాలేదు ఇంటికి. ఇవన్నీ చూసి నెక్స్ట్ డే ఇది పాడదు, ఏదో సంథింగ్ అయిపోతుంది ఈరోజు అని మేము డెసిషన్కి వచ్చేసాం. తర్వాత నేనేం చెప్పానంటే, వెళ్ళేటప్పుడు ద బెస్ట్, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యు అంతే, నువ్వు ఏది మైండ్లో పెట్టుకోవద్దు, నీకు ఏది అనిపిస్తుందో అది ఫోకస్ చేసేసాయి, నువ్వు సక్సెస్ఫుల్గా బయటకు వస్తావు 100% అని చెప్పి నేను పంపించాను ఆ రోజు. నువ్వు ఎలా అయినా పాడుతావు. నేను చిన్నప్పటి నుంచి ప్రవస్తికి అది నేర్పించానమ్మా. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు తను ఈ పాట పాడాలి అంటే నువ్వు పాడుతావు అని రిపీటెడ్గా నేను ఒక 10 times అంటే కానీ దానికి ధైర్యం వస్తుంది. కరెక్ట్, నేను పాడతాను. ఏంటి సూపర్ సింగర్ 9లో అమ్మ చూడాలి అనే పాట పాడింది తను. సో ఆ టైంలో తనకి 103 ఫీవర్. అలా కార్లోనే కూర్చొని ఉంది, వెళ్ళలేదు స్టేజ్ మీదకి. గోపికా పూర్ణిమ గారి టీంలో ఉంది ఇది. సో వీళ్ళు ఫైనల్కి వెళ్ళాలంటే లాస్ట్ సాంగ్ ప్రవస్తిది, దీనికి మార్క్స్ వస్తే కానీ వాళ్ళు ఫైనల్కి వెళ్ళలేరు. సో ఇది ఏడుస్తుంది, మమ్మీ నేను పాడలేను, నాకు షివరింగ్ వస్తున్నాయి కాళ్ళు చేతులు అని. అసలు నించోవడం కష్టం అనమాట. ఆ మూమెంట్లో నేను చాలా చెప్పాను, నువ్వు పాడుతావు నాన్న, నువ్వు ఇలా పెట్టుకోకు, పూర్ణిమ అక్క వెయిట్ చేస్తున్నారు కదా, ఇలా ఫోర్స్ అంటే ఎలా అంటే బుజ్జగించినట్టు, దాన్ని ఓదార్చినట్టు ఉండాలి, ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉండాలి. సో అలా చేశాను, వెళ్ళి పాడింది. 100 out of 100 మార్క్స్, వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోవడం. అసలు రియల్లీ ఇది చాలా వండర్ అనిపించింది నాకు. అలా తనకి ఎనీ సాంగ్ నేను ఇలా చెప్తాను, బూబు భుజంగం కూడా పాడినప్పుడు కూడా నీకు 100 మార్క్స్, ఈరోజు ఖచ్చితంగా 30 out of 30 వస్తాయి. ఇలా కొన్ని సాంగ్స్ అది పాడలేను అన్నప్పుడు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. ప్రవస్తి
నిజంగా స్టేజ్ పైకి వచ్చేసి ఒక ప్లెజెంట్ ఫేస్ పెట్టేసి అసలు నాకు ప్రపంచంలో ఏ కష్టాలు లేవు అన్నంత బాగుంటది. బ్యాక్ ఎండ్ లో ఇంత జరుగుతున్నా కూడా ఆన్ కెమెరా ఆన్ స్టేజ్ వచ్చేసరికి ఎలా అంత కంట్రోల్ చేసుకుంటావు ఎమోషన్స్ ని? మేబీ ఒక ఆర్టిస్ట్ అన్నాక ఇట్స్ డెఫినెట్లీ బికాజ్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆర్టిస్ట్ మీద. ఎంత పెట్టుకొని కూడా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఎంత చేసి, సో నేను కూడా అంతే అదే ఫాలో అయ్యాను. ఏమున్నా కూడా స్టేజ్ మీద చూపించద్దు, జస్ట్ గివ్ ఇట్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. అదంతా తీసుకొచ్చి కన్వర్ట్ చేసి పర్ఫార్మెన్స్లో పెట్టు అని ఐ టెల్ మై సెల్ఫ్. ఏదైనా పర్లేదు. రంజితమే సాంగ్ మా అమ్మ చెప్పినట్టు ఒక డే ముందు ఫాదర్ని నువ్వు అలా చూసావు. సో అంత డిప్రెస్డ్ పర్సన్, ఆ అట్మాస్ఫియర్ అసలు కానీ కొన్ని రోజుల వరకు కూడా మనం తేరుకోలేం దాని నుంచి. అలాంటిది ఆ స్టేజ్ పైన నువ్వు ఆ పాట ఆ రోజు పాడకపోయింటే సరిగ్గా మేబీ ఇవాళ నువ్వు విన్నర్ అయి ఉండదాన్ని కాదు. సో ఆ సాంగ్ నీకు ఎలా అనిపించింది? అంటే స్టేజ్ పైన ఎక్కే ముందు ఏమన్నా ఫాదర్ ఇట్లా మైండ్లోకి రావడం? డెఫినెట్లీ సౌండ్ చెక్లో కూడా నాకు అదే తిరుగుతుండే మైండ్లో. అవునా? కరెక్ట్ కౌంట్ డౌన్ ఇస్తారు కదా స్టార్ట్ అయ్యే 3, 2, 1 అన్ని పక్కన పెట్టేయాలి అని అనుకున్నావు? ఆ కరెక్ట్ ఆ కౌంట్ డౌన్లో ఐ టోల్డ్ మై సెల్ఫ్ వదిలే, గివ్ యువర్ బెస్ట్, ఏదైతే అదైంది. ఇంకా మీ మోటివేషన్ అండి అదంతా. అసలు ఇప్పుడు మీరు లేకపోతే మీరు కూడా డిప్రెస్ అయిపోయి మీరు కూడా సాడ్ గా పంపించుంటే తనకు ఆ రోజు అంత బెస్ట్ ఇవ్వక. అలా చేయను నేను కదా, ఎంత ఉన్నా సరే తను చేస్తున్నా సరే దట్ ఈస్ మదర్ కదా. అసలు అమ్మ అంటే అమ్మ తరానికి నిలువెత్తు నిదర్శనం మీరు. నేను అస్సలు దాన్ని డౌన్ చేయనివ్వను, అవ్వనివ్వను, పక్కనే ఉంటాను. నువ్వు అవ్వద్దు, నేనున్నాను కదా, నువ్వు అవ్వద్దు, నువ్వు డౌన్ అవ్వకూడదు అలా. కానీ మీరు చిన్నప్పటి నుంచి తనని ఆ షోస్ అని ఈ షోస్ అని తిరుగుతూనే ఉన్నారు. అవునమ్మా. మీ రిలేటివ్స్ లో కానివ్వండి, ఇప్పుడు ఉంటుంది కదా బ్యాక్ ఎండ్ లో, ఎందుకు ట్రై చేస్తున్నావు? వదిలేసే, వాళ్ళు చదువుకొని జాబ్ చేసుకుంటారు. అలా చెయ్యి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ చదువులో పెట్టాలి, ఏంటి సింగింగ్ ఒకరోజు ఉంటుంది ఒకరోజు పోతుంది, ఇవన్నీ ఎందుకు నీకు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నేను అది సీరియస్గా తీసుకోలేదు. అది ఎలా అయినా దాన్ని సింగర్ చెయ్యాలి అని ఒక పట్టుదల. ఎక్కిరించే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏంటి అట్లా సింగింగ్ చాలా వరకు చాలా మంది అన్నారు, ఏంటి అలా తిరుగుతావు, దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు, ఊర్లు పట్టుకొని తిరుగుతున్నావు, ఏంటిది అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అదర్ కంట్రీస్ కూడా నేను అదే వెళ్ళాము. దాని ఏజ్ అప్పుడు 6 years US ఇవన్నీ తిరగడం కూడా అలాగే వెళ్ళాము. చాలా మంది చెప్పారు ఏంటి తిరగడం అని చెప్పి. ఆర్ట్ విలువ తెలియదండి మీకు. అదే చెప్పారు. చాలా సాక్రిఫైస్ చేస్తాం. వాళ్ళ ఫాదర్ కేరళలో ఉండేవాళ్ళు, మేము ఇక్కడ ఉండేవాళ్ళం. ఎందుకు అంటే తన జాబ్ పర్పస్ వెళ్ళారు. 5 years అక్కడే ఉన్నారు. ఆ టైంలో ఇది మిస్ అమ్మలో యాక్ట్ చేస్తుంది ఇక్కడ, అండ్ బోల్బే బోల్లో ఉంది. ఇవన్నీ చూసుకోవడం కోసం మేము ఇక్కడ ఉన్నాము. చాలా సఫర్ అయ్యాం. ఏంటి కష్టాలు, ఎందుకు ఈ సింగింగ్ ఇదంతా ఏంటి అని అనిపించింది? అనిపించింది ఇంకా అది ఎండ్ ఆఫ్ ది డే. ఎప్పుడు వర్త్ ఇట్, లైక్ ఒక రోజు ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళి అక్కడ మంచి మమ్మీకి హ్యాపీనెస్ మాట, నన్ను అంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అంతమంది పొగుడుతూ ఉంటారు, అవన్నీ చూసాక ఇంకా వేరే ఉంటుంది కదమ్మా హ్యాపీనెస్. అండ్ నేను విన్నాను, అండ్ తను ఏ పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ లోకి, ఇప్పుడు మొన్న జయజమ్మ సాంగ్ ఏదో పాడింది అరుంధతి సినిమాలో, సో ఆ సాంగ్ కి కూడా తన అట్టైర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అనుష్క, చిన్న అనుష్క అని అనుకున్నాము. సో అదంతా కూడా మీరేనంట కదా బ్యాక్ ఎండ్? అవునండి, డ్రెస్ మాత్రం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మిగతా కాస్ట్యూమ్ కానీ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుందో, పట్టీల దగ్గర నుంచి వదిలిపెట్టి, అవును జ్యువెలరీ అంతా వేసాను, పారాని పెట్టాను. సేమ్ ఆ ఫోటో చూడడం, దాన్ని తయారు. ఇప్పుడే కాదు, సరిగమపాలో కూడా అంతే. ఏ డ్రెస్ ఏ సాంగ్, నా పెళ్లి అంటే పాట, సావిత్రి గారిలా రెడీ అయింది. ఆ రోజు కూర్చోడంలో కూడా సోఫాలో ఇలా కూర్చుంది అనమాట. అంటే యాక్చువల్లీ లేట్ నైట్ అయితే అది పడుకుని పోయేది సోఫాలో. మను గారు అనేవాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకుండా, చిన్నది కదా, టైం కి తీసుకొచ్చి పెట్టండి పాడుతుంది చాలని చెప్పి తీసుకెళ్లేవాళ్ళు. అవునా? సో సావిత్రి ఇలా ఉంది చూడండి అని అందరు నవ్వుకున్నారు. కూర్చోడం కూడా ఇలా కూర్చుంది అనమాట సావిత్రి. అలాగా ఒక్కొక్కసారి అయితే డైరెక్టర్ గారు ఎత్తుకొని వెళ్ళి నించోబెట్టేవాళ్ళు సాంగ్ కోసం నైట్. అప్పుడు ఏమనేదంటే మమ్మీ అనేది ఎత్తుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. చాలా చిన్నది ఇంతే అనమాట, 5 years.
యాక్చువల్లీ 5 years 1 month 2 months ఆ టైం ఏజ్. అచ్చా అచ్చా. సో 6 years ఇంకా తప్పదు అని చెప్పి అయిపోయింది ప్రవస్తి, ఇంతటితో నీ పరువు ప్రతిష్టలు అన్నిటికీ భంగం. అసలు ఏమి తెలియదు, ఇంకేం తెలియదు, ఇంకా చిన్నది కదా, మాటలు కూడా ఆ ఏజ్ లో సరిగా క్లారిటీగా రాని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కటే థ్యాంక్ యూ. వర్ధిని మ్యామ్ అనేవాళ్ళు, ఇంకా నేను చెప్తున్నారు థ్యాంక్స్ ఇప్పుడే చెప్పకపోతే వాళ్ళు మధ్యలోనే థ్యాంక్స్ చెప్పేది, వాళ్ళు చెప్పక ముందే. నా పెళ్ళంట సాంగ్ కూడా ఆడారు, ఇప్పటికీ అట్లా గుర్తుండిపోయింది మాకు. సో ఆ సాంగ్ ఒకసారి మనం ప్రవస్తితో పాడు. మమ్మీతో పాడిద్దామా? డిఫరెంట్. అమ్మ వద్దు, నేను పాడితే ఇంకేం లేదు. ఓకే ప్రవస్తి ఆ సాంగ్. వీరాది వీరులంట ధరణి కుబేరులంట, బోరు బోరు అంటూ మా పెళ్లి వారు వచ్చారంట. వీరాది వీరులంట ధరణి కుబేరులంట, బోరు బోరు అంటూ మా పెళ్లి వాళ్ళు వచ్చారంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బో అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. అస్సలు ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు అస్సలు ఆ రోజుల్లో అప్పుడు చాలా అసలు వేరే, అది వేరు రా, అది వేరు. అది ఎక్కడికి వెళ్ళినా ఆ పాటే అడిగేవాళ్ళు. యుఎస్ వెళ్తే మేము అదే డ్రెస్ వేయమని అడిగారు నన్ను వాళ్ళు, సేమ్ అలాగే రెడీ చేయండి ప్రవస్తి నన్ను అలాగే రెడీ చేశారు. నాటాలో జడేలాను మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి. మరి కాదు అప్పుడప్పుడు అవును పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తూ ఉంటావు ఆన్ స్టేజ్. సో ఆ పాట పాడేటప్పుడు ఇలా చేయాలంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వదా? చాలా ప్రాక్టీస్ చేస్తే అక్కడ అలా ఎక్స్ప్రెషన్స్ మాత్రం నేను చెప్పేదాన్ని, ఇలా చేయాలి అలా చేయాలి, మర్చిపోతా అక్కడ ఇలా చేయాలి అక్కడ ఇలా చేయాలని. బట్ చాలా ప్రాక్టీస్ చేస్తే మమ్మీ బాగా చెప్తే అప్పుడు గుర్తుంటే. యాక్చువల్లీ సింగర్స్ ఎప్పుడైనా పిల్లలు ఎదురుగుండా మదర్ ఉండాలి అనుకుంటారు. ఇది సరిగమపాలో ఫస్ట్ ఎపిసోడ్, నువ్వు బయటికి వెళ్తే నేను పాడతానని గొడవ. ఎందుకు తర్వాత బెస్ట్ క్రిటికా మమ్మీయేనా క్రిటిక్? ఇట్లే మమ్మీలు ఉన్నారే. కాదు మమ్మీ నువ్వు బయటకు వెళ్ళు నేను పాడతాను, లేకపోతే నేను పాడను. అదేంటని అందరు అడగడమే, మదర్ ఉంటే గానీ పిల్లలు రారు, ఇదేంటి భారతి నిన్ను బయటికి పంపిస్తుంది అని. అదేంటంటే నన్ను చూస్తే మళ్ళీ నేను ఏమైనా మర్చిపోతానేమో అని భయం దానికి. అంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్పాను కదా, ఏదైనా మిస్ అయిపోతే మమ్మీ అక్కడ సైగ చేస్తుంది. టెన్షన్ పడుతుంది, నేను పాడేటప్పుడు టెన్షన్ పడుతుంది బాగా, ఆ టెన్షన్ చూస్తే నాకు భయం వేస్తుంది. అందుకని నువ్వు రాకు మమ్మీ, నువ్వు వెళ్ళిపో మమ్మీ ప్లీజ్. సుధా గారు కూడా అంతే అండి, మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఏదో చెప్తుంటే మాకు కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోతుంది. అవును భయం వేస్తుంది, ఏదేమన్నా చెప్తున్నారా మనకేనా అనిపిస్తుంది కదా. చాలా వాటిలో నన్ను అలాగే పంపించేది, ఏదైనా టఫ్ సాంగ్ ఉందనుకోండి పాడాలి, అప్పుడు నువ్వు బయటికి వెళ్తే నేను పాడుతున్నాను. ఎప్పుడు అలా లేమని సూపర్ సింగర్ లో కూడా వచ్చింది ఫినాలే. అవును వచ్చాను నేను, ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఓకేనా, మారిపోయింది. ఇప్పుడు ఫినాలే అప్పుడు కూడా మీరు వెళ్ళిపోయారు ఎందుకండి? ఫస్ట్ సాంగ్ ఉన్నాను, ఫస్ట్ సాంగ్ ఉన్నాను బానే ఉంది. అంటే యాక్చువల్లీ ఈ మధ్యన రీసెంట్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. ఎక్కువ టెన్షన్ తీసుకుంటే డాక్టర్స్ సీరియస్ గా చెప్పారు, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మీరు అని చెప్పి. ఎందుకు అందుకే దీనికి నేను ఎక్కువ ఎపిసోడ్స్ వెళ్ళలేదు. సూపర్ ఫస్ట్ సాంగ్ చూసాను, బాగుంది, నాకు పాడేటప్పుడు కూడా చాలా నచ్చింది, ఆ సాంగ్ ఇష్టం నాకు. సో కూర్చున్నాను, బాగా సక్సెస్ఫుల్ గా జడ్జెస్ వచ్చారు, హగ్ చేసుకున్నారు, అంతా బాగుంది. నెక్స్ట్ సాంగ్ అది చాలా టఫ్ సాంగ్, అమ్మో ఇది ఎలా పాడుతుందో ఈ టెన్షన్ నేను చూడలేదని ఇంటికి వెళ్ళిపోయాను. రిహార్సల్ అప్పుడు వెళ్ళిపోయాను, రిహార్సల్ అవుతుంది కానీ ఓకే అవుతుందా లేదా ఏం మదన పడిపోయారు అన్నమాట మొత్తం. ఇంకా ఫ్రెండ్ ఇద్దరు కూర్చున్నారు అంతే, నేను వెళ్ళిపోయాను, ఇంకా నేను ఉండలేదు, ఆ టెన్షన్ తో వెళ్ళిపోయాను. మళ్ళీ గెలిచాక వచ్చారు, గెలిచిందని నాకు తెలియదండి, తెలీదా? తెలీదు, ఏంటి ఇంత లేట్ అయిందని మళ్ళీ నేను వచ్చాను అనమాట స్టూడియోకి. అయితే వచ్చినప్పుడు ఎంటర్ అవగానే ఎవరో చెప్పారు ఫైనలిస్ట్ గా వచ్చిందండి అంటే, ఓకే ఏది వచ్చినా నేను చాలా హ్యాపీ అని, థర్డ్ వచ్చిందని చెప్పారు. సరే ఓకే ఏది వచ్చినా నాకు చాలా హ్యాపీ అని చెప్పాను. లోపలికి వెళ్ళాను, వెళ్తే అందరు నవ్వుతున్నారు. అప్పుడు అర్థమైంది ఓ ఇదే విన్నర్ అని. అప్పుడు మీ అమ్మాయి విన్నర్ అండి అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ప్రవస్తి నాకు అసలు ఇది అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ యు ఆర్ బీయింగ్ ఏ విన్నర్, అంటే ప్రతి చోట కూడా విన్నర్. అదే నీ టాలెంట్ ఒక ఎత్తు అయితే, మమ్మీ ఇంట్లో ఏమైనా పూజలు పునస్కారాలు కంకణాలు కట్టడం
చేస్తారా? ఇంట్లో రోజు ఇలా 7 అవ్వగానే ఫస్ట్ సుప్రభాతం వస్తుంది పెద్ద సౌండ్ తో, ఇంకా గంటల శబ్దం వస్తే అర్థమైపోయి లేచిపోయి పూజ చేసేస్తున్నాను. మొక్కులు మొక్కేస్తుంటాను. దేవతల్ని ఊపిరాడకుండా డివోషనల్ ప్లేసెస్ అన్నిటికీ మొక్కేసింది మమ్మీ, విన్నర్ అయితే వస్తామని. వెళ్ళొచ్చారా మరి మొక్కులు మెల్లమెల్ల తిరుపతి వెళ్ళేసి వచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పని వచ్చింది 10 లక్షలేనండి, మీరు ఇన్ని పెట్టేటట్టుంది. ఇది అంటుంది ప్రవస్తి, ఏంటంటే మమ్మీ మొక్కులకి అయిపోతాయేమో మమ్మీ డబ్బులని. సో నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఏదైనా షో కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మొక్కులు తీర్చుకోవడానికి సపరేట్ గా బడ్జెట్ ఇవ్వండి. లేకపోతే ఏ షో స్టార్ట్ అయినా పూజలు స్టార్ట్ అయిపోతాయి. ఏంటి అక్కడ మొక్కు ఇక్కడ మొక్కు ఏంటంటే మొక్కేస్తాను అనమాట. క్రేజీ, అసలు క్రేజీ మామ్ కదా. కానీ ఫైనల్ అప్పుడు మాత్రం గుడికి తీసుకొని వెళ్ళి పూజ చేసి ఆ టైం లేకపోయినా ఈవినింగ్ వెళ్ళి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి పూజ అది చేసి ఆ పూజారి గారికి కూడా చెప్పాను విన్నర్ అవ్వాలని ఆశీర్వదించండి. బ్లెస్ మీ అన్నయ్య అన్నో మళ్ళీ వెళ్ళి చెప్పాం విన్నర్ అయిందని చెప్పి. హ్యాపీ ఫీల్. అసలు ఏ హనుమాన్ టెంపుల్ చెప్పండి, నేను కూడా వెళ్తాను రేపటి నుంచి. నిజాంపేట కొంచెం లాంగే కానీ ట్రై చేస్తా. అంటే అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం, దగ్గరలో చూసుకొని వెళ్ళాం. కానీ మీరు ఎన్ని దేవుళ్ళని ఆల్రెడీ తనకు ఒక ఆశీర్వాదంతో పుట్టింది తను, అందుకనే తను ఏదైనా సరే అట్లా ముక్కోటి ఏకాదశి రోజు పుట్టింది. అవునా? సో అట్లా బ్లెస్డ్ చైల్డ్ అనమాట చాలా. అండ్ ప్రవస్తి, నీకు మామ్ ఎంత ఇంపార్టెంట్ నీ లైఫ్లో? ప్రతి ఒక్కరికి అమ్మ లేకపోతే గడవదు, ఇంకా అసలు నడవదు, అమ్మాయిలకైతే అసలే నడవదు. సో అలాంటిది నీ లైఫ్లో మమ్మీ ఎంత ఇంపార్టెంట్? మమ్మీ లేకపోతే నీకు ఇది జరగదు, నాకు ఇవాళ మమ్మీ రాకపోతే అనేది ఏంటి? సో శివుని ఆజ్ఞ లేనిదే చీమన పుట్టదు అంటారు కదా. సో అలానే మామ్ లేకపోతే ఐఎమ్ నాట్ హియర్. ఏదో ఒక ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ లానే ఉండేదాన్నేమో నేను లైఫ్లో. సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ మై మదర్ నేను ఇప్పుడు ఇంత సింగింగ్లో ఎలా ఉన్నాను, ఇలా సూపర్ సింగర్, ఇలా రియాలిటీ షోస్లో విన్ అవుతున్నాను, ఇంత నేర్చుకుంటాను అంటే ఇట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ హర్. అన్ని కంట్రీస్ చూసాను అంటే కూడా అంత చిన్న ఏజ్లో. సో వితౌట్ హర్ ఇంకా ఏం లేదు, జీరో. అంతేనా? ఫ్రెండ్స్ తో అలా బయటికి వెళ్ళిస్తుందా మమ్మీ? వాళ్ళు కూడా క్లోజ్ ఉంటారు. నైట్ అవుట్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ తో, ఫుడ్ చేసేస్తారు, వాళ్ళకి బాగా ఇష్టం మమ్మీ చేస్తే. మళ్ళీ ఆంటీ మేము వస్తాం ఫుడ్ చేయండి అంటే చేస్తాను. చాలా మాకంటే కూడా మామతో. మా పెద్ద పాపకు కూడా అంతే, ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళు వస్తుంటారు, తను వెళ్తుంటుంది, తను కూడా అందరికి ఇష్టం. క్రేజీ మామ్ అనమాట. అదే అందరు మమ్మీలు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు, అటెల్లో కాళ్ళు ఇరగొడతా అంటారు కదా, అందుకే ఈ మమ్మీ అంటే అందరికి ఇష్టం. క్రేజీ. అండ్ ఇంకోటి, చదువుకునేటప్పుడు ఇప్పుడు ఇంత చదువుకోవడం ఒకవైపు, సంగీతం ఒకవైపు, రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. సో మమ్మీ రెండిట్లో ఫస్ట్ రావాలి అంటదా, లేకపోతే చదువు వదిలేసే సింగింగ్? చదువు అసలు 10th వరకు అయితే నువ్వు చదవకపోయినా లైట్, ఏమైనా లైట్, 10th లో పాస్ అవ్వని చెప్పి నేను అలాగే చెప్పాను. పాస్ అంతే, నేను 10th లో మాత్రం పాస్ అవ్వు చాలు, పాస్ అవ్వకపోయినా మేము సీరియస్ గా తీసుకోము, అది నీ ఇష్టం అని చెప్పాం. 1 year వేస్ట్ అయింది, ఎందుకు మళ్ళీ రాసుకోవాలి? అసలు నమ్మరమ్మా, 10th క్లాస్ అని చాలా మంది మా ఫ్రెండ్స్, అమ్మో మా అమ్మాయి 10th, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, చదువుకోవాలి, లేకపోతే చదవదు అలా అంటారు. మా పెద్ద పాప 10th ఎలా పాస్ అయింది కూడా నాకు తెలియదు, తనకి హైయెస్ట్ మార్క్స్ 98% ఎంత వచ్చింది. సో ఒక్క రోజు నేను చదవమని చెప్పలేదు, ప్రణతికి చెప్పలేదు, దీనికి చెప్పలేదు, అసలు నేను పట్టించుకోను. వాళ్ళకై వాళ్ళు సీరియస్నెస్ తీసుకోవడం, వాళ్ళే అన్ని చేయడం, ఇద్దరిది నేను పట్టించుకోలేదు. స్టడీస్ కూడా, దీనికి సింగింగ్ కూడా నేను తనకే తను నేర్చుకోవడం, తను చదువుకోవడం, తనకే తను చదువుకోవడం. ఏం చేసినా నేనున్నా, నువ్వు బెస్ట్ ఇవ్వు అంటారు, అంతే అంతే అంతే. ఫోర్స్ చేయను, అస్సలు ఫోర్స్ చేయను. 10th క్లాస్ లో ఎలా చదివింది కూడా నాకు తెలియదు అంటున్నాను కదా. సెల్యూట్ ఫర్ దట్. అంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇంత లిబర్టీ ఇచ్చి పిల్లల్ని గనక పెంచితే దే కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్. నిజంగా అసలు మీరు అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే, మీ పేరెంట్స్ కూడా మీకు అట్లా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ? చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు మాకు, ఫుల్. అమ్మో మా డాడీ అయితే అసలు చాలా సీరియస్, అమ్మ కూడా అంతే. ఇలా నలుగురు కూర్చుంటూ మాట్లాడినప్పుడు మేము అలా ఎంటర్ కూడా అవ్వకూడదు, అలా పెంచారు మమ్మల్ని. అలా ఎంటర్ అయితే కూడా ఎందుకు వచ్చాం, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా నువ్వు వెళ్ళు, ఇలా పెరిగాను నేను. అస్సలు
చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. అసలు మాకేమీ తెలియకుండా పెంచారనమాట. పెళ్లిళ్ళకి వెళ్ళినా ఏదో ఒక దగ్గర కూర్చోవడం, అందరు నలుగురు కూర్చుని మాట్లాడుకోవడం వినకూడదు, పెద్దవాళ్ళు మాట్లాడటం వినకూడదు, ఇలా అన్ని అన్నమాట మాకు. ఇప్పుడు నేను అలా లేదు, నేను అలా పెరిగాను కాబట్టి నా పిల్లల్ని ఇలా పెంచాను. అవన్నీ నాకు తెలుసు. ఓకే. అండ్ మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా, సో వాళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడైనా విన్నాను? లవ్ మ్యారేజ్ కాదండి అసలు, నాకు అర్థం కాదు. అలా ఏం లేదు. లేదు లేదు, మా అన్నయ్య ఫ్రెండ్ మా హస్బెండ్. సో అలా వాళ్ళది ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది వైజాగ్ లో. సో దానిలో నేను కూడా వెళ్ళి కొంచెం చిన్న చిన్న వర్క్ చేసేదాన్ని అనమాట. అలా మా వారు చూసి మా అన్నయ్యని అడగడం, మా అన్నయ్య వచ్చి రిక్వెస్ట్ చేయడము, అలా జరిగింది తప్పితే ఇంకేం లేదు. లవ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ కాదు. ఫ్రెండ్ నేను అన్నయ్య అని పిలిస్తే కజిన్ అనమాట. సో అలా వచ్చి రిక్వెస్ట్ చేయడం, మా డాడీ సీరియస్ అవ్వడం కూడా జరిగింది. అంటే యాక్చువల్లీ డాడీ రైల్వే ఎంప్లాయ్, గెస్టర్ ఆఫీసర్ అనమాట. తను అంతా తిరుగున్నారు నార్త్ అంతా, కొంచెం సోషలిజం అది ఉంది. అంటే మా వాళ్ళే అని అలా ఫీలింగ్ ఉండదు డాడీకి, అమ్మకు ఉంటుంది. అమ్మకి చాలా అన్నమాట అసలు, చాలా. మా మదర్కి అయితే మా వాళ్ళు అంటే రెడ్డిస్, నెల్లూరు రెడ్డిస్, సో మా వాళ్ళనే చేసుకోవాలి అలా అన్నమాట. డాడీ ఒప్పుకున్నారు, అలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది. అమ్మమ్మ వాళ్ళది నెల్లూరు. అచ్చా, మీ నాన్నమ్మ వాళ్ళది వరంగల్ వాళ్ళు తెలంగాణ. తెలంగాణ బిడ్డ అయితే, సో అక్కడ ఆంధ్ర ఎక్కడో, అదే అసలు ఎలా కుదిరిందో. మొత్తానికి మా ప్రవస్తి అయితే వచ్చింది మాకు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, వైజాగ్ నుంచి ఈయన రావడం ఏంటో, ఇలాగే అవ్వడం ఏంటో. సో ఇప్పుడైతే ఓకే, అంతా అంకుల్ బాగున్నారు కదా ఇప్పుడు? అంటే ఓకే, జాబ్ అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి. అలా ఉన్నారు అంతే ఇంట్లో. అంటే ట్రై చేస్తున్నారు, బట్ ఏజ్ 50 అబోవ్ అయ్యేసరికి ఇంకా జాబ్ కూడా రావట్లేదు. యా ప్రవస్తి, నువ్వు నార్మల్గా బయటికి వెళ్తావు కదా, సో హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి తీసుకెళ్తావు? నువ్వు ఏది అబద్ధం చెప్పినా మమ్మీ ఇప్పుడు చెప్పేస్తా. అసలు బ్యాగే పట్టుకెళ్ళాను. మమ్మీ పట్టుకుంటా? మమ్మీ అన్ని నా బ్యాగ్ లో వేసుకో. యాక్చువల్లీ ఇందాకే అడుగుదాం అనుకున్నా నేను ఒకదాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, కానీ బ్యాగే లేదంట. నేనే. సో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రవస్తికి బ్యాగ్ లో కంపల్సరీ పెట్టాల్సిందే అని అనుకునేవి ఏంటి? ఏం లేదు, ఇలా ఇంటర్వ్యూస్ ఉంటే మేకప్ కిట్ పెట్టుకుంటుంది, లేకపోతే వాటర్ బాటిల్, తప్పితే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు దానికి. ఫోన్ చార్జర్ అలా ఏం లేదు, అప్పుడప్పుడే. అది కూడా సీరియస్నెస్ ఉండదు తనకి, అది కూడా నేను గుర్తు చేయాలి. ఇంట్లో ప్రతిదీ కూడా, ఇప్పుడు ఒక పిన్ కావాలన్నా మమ్మీ క్లిప్ ఎక్కడుంది, నేను లేనిదే దానికి ఒక్కటి కూడా జరగదు, అందుకే చెప్పింది. అన్నిటికీ అన్నిటికీ నేనే ఉండాలి వెనుక, ఏది కావాలన్నా. ఫుడ్ కానివ్వండి, మాక్సిమం మీ ఇద్దరు కలిసే ఉంటారు ఆల్మోస్ట్. మమ్మీకి దూరంగా కొన్ని రోజులు ఉన్నా బాగా మమ్మీని మిస్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా? అంటే చిన్నప్పుడు ఇలా ఏడ్చేదాన్ని, మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటా 2 days అది ఇదని, కానీ వెళ్ళాక మళ్ళీ ఏడ్చేదాన్ని. నైట్ మాత్రం అస్సలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంది. వన్ డే గోవా నేను ఒక్కదాన్ని వెళ్ళాక, ఆ రోజు కూడా అంతే, ఫస్ట్ టైం నేను పంపించాను మంగ్లీ గారితో. మంగ్లీ చెప్పింది ఫోన్ చేసి, నేను బాగా చూసుకుంటానమ్మా మీరేం వరి అవ్వకండి అని చెప్పాక అప్పుడు ధైర్యం వచ్చి పంపించాను. ఇంకా ఇప్పుడు ఎలాగో 18 వచ్చింది, కానీ చాలా బాగా చూసుకో. ఎలాగో 18 వచ్చాయని మేజర్ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై ఓన్. కానీ తను బాగా చూసుకుంది, అలా చూసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఇంత గారాబంగా ఇంత ప్యాంపరింగ్ గా పెంచితే రేపు ఏంటండి తను ఒక పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. కాన్ఫిడెన్స్ బాగుంది ఇదేదో, వాళ్ళు చూసుకుంటారు. సో మోస్ట్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ప్రణతి ప్రవస్తి, వీళ్ళిద్దరిలో బాగా టాంబాయ్ లా ఉండేది ఎవరు? అంటే అబ్బాయి లేని లోటు తీరుస్తున్నాడు రా వీడు అని అనుకునేది ప్రవస్తి. మా పెద్దది ఏం చేయదు, సాఫ్టా, అన్ని ప్రవస్తి. ఏదైనా సరే, ఏది కావాలన్నా, ఏ డెసిషన్ అయినా దాంతోనే మాట్లాడతావు, ఎక్కువ ప్రవస్తితోనే.
ప్రవస్తి కొంచెం పెద్దరికం అంతా ప్రవస్తి, ఇలా డబ్బులు మేనేజ్మెంట్ కూడా నా దగ్గర ఇచ్చే మొత్తం ప్రవస్తి చేయాలా వద్దా అన్ని అంటే ప్రవస్తి బాగా మేనేజ్ చేయడం వచ్చు. చేసింది. అంటే చిన్నప్పటి నుంచి తనే చూసుకోవడం వల్ల అలా అయిపోయింది. పెద్దదానికి అంత తెలీదు, తను కొంచెం ఇన్నోసెంట్. సో మనం సేవ్ చేయడం, ఎక్కడ ఎలా చేయాలి, ఇవన్నీ అన్ని ప్రవస్తి. కానీ అంత చిన్న వయసులో అలా నాకు సరిదని. యాక్చువల్లీ మనం పోషించాలి, తల్లిదండ్రులు పోషించాలి పిల్లల్ని, కానీ ప్రవస్తి మమ్మల్ని పోషించింది. ఇట్ హ్యాపెన్స్. అంటే తను అంత స్ట్రెంగ్త్ ఉంది తనకి కాబట్టి అలా ఇవ్వగలిగాడు దేవుడు. నిజంగా. సో హౌ డూ యూ ఫీల్? అంటే అందరు పిల్లలేమో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అడిగి ఇది ఇప్పియండి అది ఇప్పియండి అంటారు, కానీ నువ్వే పేరెంట్స్కి ఇప్పిస్తూ ఉంటావు ప్రతిదీ. ఐ మీన్ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో చాలా బాగా అనిపించింది నాకు, బికాస్ నాకు అలాంటి లైఫ్ ఉంటే బాగుండేది అని ఒక థాట్ వచ్చింది. బట్ తర్వాత ఐ గాట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బికాస్ అందరూ ఇలా చూసుకోరు ఈ ఏజ్లోనే అంత ఫ్యామిలీ. సో ఐమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐమ్ గ్లాడ్. ఇప్పటి నుంచి నాకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అర్థమవుతున్నాయి చిన్న ఏజ్ నుంచే, అందరు అలా ఉండరు కదా అని. సో మమ్మీ ట్యాప్ ఇప్పేశారు మళ్ళీ. ఇంకా మ్యాటర్ ఎత్తితే పక్క ఇంట్లో అందరు ఇక్కడ ఉండిపోద్దా ఎప్పుడు, లైక్ లైఫ్ లాంగ్ తనని మేము చూసుకోవాల్సిన ఏజ్ లో తను మనల్ని అంటే మన వాళ్ళు ఎలా ఉంటారు, ఇద్దరు ఆడపిల్లలు మీరు ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాల్సింది మీకు, ఆ అమ్మాయి చూసుకోవడం ఏంటి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటారు. కానీ మరి మన సిచ్యువేషన్స్ వాళ్ళు ఒక రూపాయి ఇవ్వరు అనడం వరకే. మాటలైతే అనేవాళ్ళే కానీ చేతలతో ఎవరు చేసేది ఏం ఉండదు అస్సలు. అంటే మన సర్కమ్టెన్సెస్ ఎలా ఉంటాయని, ఇప్పుడు వాళ్ళ కెరీర్ కోసమే మీరు కష్టపడేది కూడా, వాళ్ళని వదిలేసి అందరిలాగా నార్మల్ స్కూల్స్ లో వేసేస్తే వాళ్ళకి ఇంత పేరు వచ్చేది కాదు. అవును, కరెక్ట్. అవును, నార్మల్ స్కూల్స్ లో వేసి మీ పని మీరు చేస్తే వాళ్ళ ఉండేవాళ్ళేమో కానీ వాళ్ళలానే ఉండేవాళ్ళు, మీలా ఉండకపోయేవాళ్ళు కదా. కాదు. అవును అవును. సో మనకంటూ ఒక ఫేట్ ఉంటది, ఎవరి లైఫ్ వాళ్ళని బతకనివ్వండి, ఎందుకు అందరి లైఫ్ లో వేలు పెడతారు. అవును, చాలా వరకు అలాగే ఉంటుంది మాకు. చాలా వరకు అంటారు ఆడపిల్లల్ని మీరు ఇలా చేస్తారా లైఫ్ అంతా అది ఇది అని వాళ్ళ అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా తప్పదు, అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా అది ఫేస్ చేస్తున్నాము. యాక్చువల్లీ చాలా వరకు అందరు దూరం అయిపోయారు, మాకంటే ఎవరు లేరు ప్రస్తుతానికి. సో ఫ్యూచర్ లో మరి వస్తారేమో దగ్గరికి తెలియదు, కానీ ఇప్పటికైతే ఎవ్వరూ లేరు. ఇది ప్రశాంతంగా ఉందా ప్రొఫెసర్? ఎవరు లేకుండా హాయ్ అలా ఉండదు పాపం వాళ్ళకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది మాకు ఇలా రిలేటివ్స్ ఉంటే బాగుండు, కజిన్స్ అందరు కలిసి వెళ్తుండి ఎంజాయ్ చేస్తూ చూస్తుంటుంది కదా, అప్పుడు ఫీల్ అవుతుంది బాగా. అచ్చా, అనిపిస్తుంది డెఫినెట్లీ. కానీ మన దగ్గర డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నప్పుడే వచ్చే వాళ్ళు అవసరం లేదు కదా. మళ్ళీ ఐ రియలైజ్డ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ కొన్ని ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇన్సల్ట్ చేయడం అవన్నీ జరుగుతుంటాయి. అందుకే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళడం మానేసాం. ఎవరు పిలిచినా సరే ఏదో ఒకటి అవాయిడ్ చేస్తూ వచ్చేస్తున్నాం. సో నథింగ్ ఇస్ బెటర్ దెన్ హ్యావింగ్ ఆల్ దట్ తలనొప్పులు అనిపించింది. సో ఇంత అచీవ్ అయిన తర్వాత ఏమన్నా కొంచెం మార్పు లైఫ్ లో, ఓకే మాకు ఏం అక్కర్లేదు, మా లైన్ మాకు ఉంది అనేది కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇప్పుడు? యా డెఫినెట్లీ. రిలేటివ్స్ ఇంకేం అవసరం లేదు, ఇంకా అవన్నీ రియలైజేషన్ వచ్చింది. మేము ఇలాగే ఉంటాం, మనకి మనమే ఇంకా అని చెప్పి. అండ్ మీరు ఇంత పెద్ద సింగర్ ని ఇంట్లో పెట్టుకొని రోజు పాటలు పాడించుకోరా? అస్సలు నేను అడిగితే అసలు పాడదు. అవునా? ఇప్పుడు అడగండి, ఎందుకు పాడదు, నేను చూస్తా. ఇప్పుడు అడగండి మీరు. ఏం పాట పాడతావు? నాకు ఇష్టం నానూరు సింధు, తమిళ్ సాంగ్. తమిళ్ చిత్రమ్మ గారిది. ఇళయరాజా గారు లేచి హక్ చేసుకున్నారు ప్రవస్తి నా పాట పాడితే. మదర్స్ డే స్పెషల్, మదర్ కోసం నువ్వు ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. ఇప్పుడు ఆ అమ్మ అడిగింది కాబట్టి ఆ పాట ఇప్పుడు ఖచ్చితంగా పాడాలి, ఓకేనా? నానొரு சிந்து காவடி சிந்து, நானொரு சிந்து காவடி சிந்து, ராகம் புரியவில்லை, உள்ள சோகம் தெரியவில்லை, தந்தை இருந்தும் தாயும் இருந்தும் சொந்தம் எதுவும் இல்லை, அதை சொல்ல தெரியவில்லை. చాలా మంచి మీనింగ్ ఉంది ఈ సాంగ్ యాక్చువల్లీ. మరి తెలుగు లైక్ నాకు ఎవరు లేరు, ఎప్పుడేం నేర్చుకోలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ మ్యూజిక్ ని నమ్ముకొని నేను బయటకు వస్తున్నాను అన్న మీనింగ్ సాంగ్ కి. సో అందుకే మా లైఫ్ కి సంబంధించిన సాంగ్ అది. అందుకే చాలా ఇష్టం నాకు, ఫస్ట్ నుంచి కూడా తమిళ్లో కూడా చాలా ఇష్టం. చిత్రమ్మ గారు ఆ పాట విన్న తర్వాత ప్రవస్తిని వచ్చి హగ్ చేసుకున్నది అవన్నీ గుర్తొస్తాయి అసలు ఈ పాటకి. అవునా? ఎత్తుకున్నారు దాన్ని వచ్చి, అది చిన్నదే కదా. సో ఎన్నో మెమరీస్ ఇట్లా
చాలా 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 మంది ఇప్పుడు మీరు ఎవరి కోసం ఎవరు దూరంగా ఉన్నారని బాధపడుతున్నారో వాళ్ళెవ్వరి లైఫ్ లో లేని అద్భుతమైన మూమెంట్స్ చాలా ఉన్నాయండి. అసలు మనం కలుస్తామా లేదా అనుకున్న వాళ్ళని కూడా కలిసాం. బాలమురళీ కృష్ణ గారిని కలిసాము. Correct. ఆయన నన్ను పిలిచి ప్రవస్తిని రోజు తీసుకురామ్మా. అసలు జానకమ్మ అయ్యో జానకమ్మ నాతో కూడా చాలా ఇదిగా ఉంటారు మా ఇద్దరు. నాకు ఎన్ని ఫొటోస్ తీస్తారా అమ్మ, అక్కడి నుంచో ఇక్కడి నుంచో అని చెప్తారు. చాలా దగ్గర తీసుకుంటారు, చాలా ప్రేమ. అన్నయ్య కూడా, వాళ్ళ బాబు కూడా చాలా మంచిగా ఉంటారు. సో మీకు ప్రవస్తిని ఎక్కడ చూడాలని ఉంది లైఫ్ లో? యాక్చువల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము డైరెక్ట్గా వెళ్ళలేము. సో మేము రీచ్ అవ్వడం చాలా కష్టం. మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళకి మెసేజ్ పెడతాను. నేనైతే ఎవ్రీడే మార్నింగ్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మెసేజ్ పెడతాను, గుడ్ మార్నింగ్ సార్, ప్రవస్తికి ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి. అలా రోజు ఏదో ఒకటి ఎవరో ఒకరికి పెడుతూ ఉంటాను అనమాట. ఇంత టాలెంట్ ఉండి కూడా ఇంత అడగాల్సి వస్తుంది, రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేనేం చెప్తానంటే, వాళ్ళు ఏదైనా ఒక మూవీ తీస్తున్నప్పుడు ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక ఆడిషన్ పెట్టాలి. ఆడిషన్ పెట్టి న్యూ సింగర్స్ని ఆడిషన్లో తీసుకుంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూస్తారు, వీళ్ళ వాయిస్ బాగుంది అని వాళ్ళే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. ఆడిషన్ అనేది ఒక్కటి పెడితే కొత్త సింగర్స్కి ఆఫర్స్ వస్తాయి. పాడిన వాళ్ళే పాడుతున్నారు. ఒక సింగర్ ఒక పాట పాడితే అన్ని మూవీస్లో అదే సింగర్ ఉంటారు. ఎవరైనా సరే చాలా మంది చూస్తున్నాం మనం. అలా కాకుండా కొత్త సింగర్స్కి అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఎలా పాడుతున్నారో చూడండి. ఇప్పుడు యాక్టింగ్ ఉంది, వాళ్ళు ఆడిషన్ పెడతారు యాక్టింగ్కి, అలా సింగర్స్కి ఎందుకు పెట్టరు? సో యా, సింగర్స్కి అలా పెడితే కొత్త సింగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకటి మన ఫీల్డ్లో కానీ వచ్చిందంటే ఇలాంటి పిల్లలు ఎంతమందో వస్తారు. ప్రవస్తి అనే కాదు, కొత్త సింగర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి అవకాశం లేక వాళ్ళు దూరంగా ఉండి, అంటే మనకి ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ మనం ఎంటర్ అవ్వలేం. అలా కాకుండా డైరెక్ట్గా ఆడిషన్ అనేది పెడితే కొత్త కొత్త వాళ్ళు వస్తారు. అలాని రియాలిటీ షోలో వెళ్తున్నాము, బట్ రియాలిటీ షోలో తను విన్నర్ అయిన తర్వాత ఒక ఆఫర్ కూడా రాలేదు మాకు. ఒక్క ఆఫర్ కూడా ఎవరు పిలవలేదు. అది కూడా ఆడిషన్ లాంటిదే కదా. ఇప్పుడు వాళ్ళు రియల్గా చూసారు ఛానల్స్లో, పిలవచ్చు కానీ పిలవట్లేదు. కొన్ని మూవీ మీరు చేస్తున్నప్పుడు పిల్లల్ని పిలిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. నిజంగా చాలా చాలా గ్రేట్ ఐడియా ఇది నిజంగా. అవునండి, ఎంతో మంది సింగర్ కి ఎంతో మంది ఉన్నారు పాపం, దూరం దూరం ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రవస్తినే చూద్దాం, చిన్నప్పటి నుంచి కనిపిస్తుంది, అందరికీ తెలుసు ప్రవస్తి అనే పాప ఉంది, పాడుతుంది, బట్ ఎవ్వరు అవకాశం ఇవ్వరు. అది ఎందుకు రావట్లేదు మాకు తెలియట్లేదు. సో అది ఒక్కటి వస్తే ఇంటర్వ్యూ ఎవరైనా డైరెక్టర్స్ చూసి అలాంటి ఒక కాన్సెప్ట్ నిజంగా ఆఫర్ ఇవ్వండి, డెఫినెట్లీ వస్తుంది. అంటే మీరు ప్రవస్తి కోసమే అడగట్లేదు, ఎంతో మంది న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయొచ్చు. బోల్డ్ మంది ఉన్నారు మంచి మంచి వాయిస్, వాళ్ళందరూ వస్తారు కదా. మీరు పాడిన వాళ్ళతోనే పాడిస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిజంగా ఇస్తారు ఇప్పటి నుంచి. ఇది ఖచ్చితంగా ఈ ఐడియా ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. అదే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చేస్తే మాత్రం డెఫినెట్ గా చేంజ్ వస్తుంది. 1 day టైం స్పెండ్ చేస్తే చాలు. మీరు అవును, ఓన్లీ 1 day మార్నింగ్ పిలిచారంటే అందరు వస్తారు, అందరు వాయిస్ మీరు వింటారు. అంటే సూపర్. సో మదర్ ఆవిడ మనసు చూడు ఎప్పుడు నీకు ఇది రావాలి, నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పే తప్పిస్తూ ఉంటుంది. తన కోసం తను ఎప్పుడన్నా ఏమన్నా కోరుకుంటుందా? అస్సలు లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఎంతసేపు నాకే, నేను కొనుక్కో మమ్మీ అన్నా కూడా లేదు. అది బాగుంటది ఇది బాగుంటది అని చెప్పి నేను కొనుక్కోమన్నా కూడా లేదు, నీకు కొన్నామా చాలా వెళ్ళిపోదాం. ఎందుకమ్మా అమ్మలు మీరు అందరు ఇంత త్యాగమూర్తులు ఎందుకు అయిపోతున్నారు అసలు మాకు అర్థం కాదు. యాక్చువల్లీ నేను అలా, తను చెప్తుంది పాపం, మమ్మీ ఇది కొనుక్కో అది కొనుక్కోవద్దు, దానిలో నువ్వే కొనేసుకోమ్మా, నీకు ఏదైనా షూటింగ్ పనికొస్తుంది, నీకు దేనికైనా పనికొస్తాయి, నేను నాకెందుకు అని అలా అంటుంటాను. అయినా పాపం తను మదర్స్ డే అని అదని ఇదని తనే గిఫ్ట్ ఏదో తెస్తుంది. మామ్స్ ఆర్ వెరీ స్వీట్ అబ్బా, అసలు భరించలేనంత స్వీట్ మీరు. సో మామ్స్ ఇంత స్వీట్ కాబట్టి మామ్స్ కోసం, అమ్మల కోసం, అమ్మ కోసం ఒక పాట. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా,
కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ. ఓ ఇది బాగా పాడింది. ప్రైజ్ మనీ ఇవ్వండి, మరి ముద్దిచ్చేయండి. ఒంగు కొంచెం. తనకి అంట అదృష్టం ఏంటంటే అండి, మీరు ఇంత తపన తన కోసం పడుతున్నారని తను గుర్తిస్తుంది. చాలా మంది పిల్లలు ఏంటంటే ఎంత ప్రేమ చూపించినా సరే వాళ్ళు మా కోసం కాదులే, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని వదిలేస్తారు. కానీ తను అది గుర్తించి మమ్మీ ఇంత నా కోసం చేస్తుంది, తన కోసం నేను ఏదో చెయ్యాలి అనే ఒక ఏం చెప్పినా వింటుంది. చెప్తే ఇది కాదమ్మా ఇలాగా, సరే మమ్మీ, ఓకే మమ్మీ నువ్వు చెప్తున్నావు కదా, ఓకే. సో బ్లెస్డ్. మామూలుగా ఏమంటారు, అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, కానీ ఎవ్రీ రిలేషన్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ అనమాట. ఇప్పుడు ఎవరికి ఎవరు కావాలనేది అట్లా రాసి పెట్టుంటది. 100%. మీరు మీ కడుపున తను పుట్టడం తన అదృష్టము, తనకు మీరు అమ్మగా ఉండడం మీ అదృష్టం అనుకోవాలి. ఇంకా అవునమ్మా, రియల్. చాలా రేర్ గా ఉంటారు ఇట్లాంటి పిల్లలు, చాలా చాలా రేర్, చాలా రేర్ గా ఉంటారు. ఓవర్వెల్మింగ్, టూ మచ్ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ బోత్ ఆఫ్ us. థ్యాంక్స్ అమ్మా సంగీత. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎవ్వరికి ఇవ్వలేదు ఇంటర్వ్యూ ఇప్పటి వరకు నేను ఎవరికి ఇవ్వలేదు. సువర్ణ మీడియా మహిమ, సువర్ణ మీడియా మహిమ, సంగీత మహిమ, సంగీతిక. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవస్తి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యూ ఆర్ అమేజింగ్. నువ్వు ఇంకా ఏదన్నా కొండలన్నా బదలు కొట్టేస్తావు. సో ఆ నమ్మకం మా అందరికీ ఉంది. అండ్ త్వరలో నిన్ను సినిమాల్లో మీ ప్లేబ్యాక్ సింగింగ్ వినాలని, వీలైతే నాకైతే నువ్వు ఆన్ స్క్రీన్ కూడా చూడాలని ఉంది. అయ్యో, అడిగారమ్మా లాస్ట్ 1 week బ్యాక్ కాల్ చేశారు ఎవరు డైరెక్టర్స్, ప్రవస్తిని మూవీలోకి తీసుకుంటాం మేడం, మీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని. సో ఎవరో యాక్టర్ తో పోల్చారు, ఎవరో హీరోయిన్ తో పోల్చారు. అలాగే ఉంటుంది, కొంచెం అలాగే ఉంది. కాదు, దివ్య భారతి అని చాలా మంది అన్నారు. ఇంకొక యాక్టర్ రీసెంట్, కీర్తి సురేష్. అలా అనిపిస్తుంది మాకు, తీసుకుంటాం ప్రవస్తిని అంటే అసలు ఇంట్రెస్ట్ లేదన్నది. ఒక 3-4 కాల్స్ వచ్చాయి రీసెంట్ గా నాకు, అడిగారు. ఇవే ట్రై కదా, ఏమో తెలీదు. నేను అదే చెప్తున్నా, యాక్చువల్ చిన్నప్పుడు కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు. మా టీవీ వాళ్ళు కాల్ చేసి అడిగితే తీసుకెళ్లాను. సరే ఏడ్చుకుంటూ ఓకే చెప్పింది. ఆ సీరియల్ నేనే ఎండ్ చేశాను. సరే ఇప్పుడు కూడా ఏడ్చుకుంటూ ఒకదానికి ఓకే చెప్పు చూద్దాం ఎలా. ఓ మై ఫ్రెండ్ అప్పుడు చాలా చిన్నది. అప్పుడు సిద్ధార్థ్ గారు అయితే నేను మంచిగా చూసుకుంటాను నిన్ను, అది ఇది అని అడిగితే కూడా అస్సలు ఒప్పుకోలేదు. ఓ మై ఫ్రెండ్ లో కూడా అవకాశం, చాలా చిన్నది, చిన్నపిల్ల, శృతి హాసన్ చైల్డ్హుడ్ రోల్, అది కూడా వద్దనేసింది. చాలా వరకు వచ్చే ఆఫర్స్ దీనికి. యూ డిడ్ ఏ మిస్టేక్ రా, ఇప్పుడు తెలుసు. చాలా వద్దనేసింది. ఎనీహౌ ఫ్యూచర్ లో మాత్రం వీఆర్ వెయిటింగ్ టు సీ సమ్వేర్ ఎల్స్. ఇంకా ఇక్కడ కాదు, ఇంకా యూ డిజర్వ్ ఎ లాట్. Thank you so much. So thank you so much for your time. Thank you ma. Thank you so much. Love you. Thank you Suvarna Media. Thank you. Thanks to you. Fun interview sir. Thank you so much. అంటే చివరిగా నేనే పాటలు నేర్పించాను కాబట్టి నేను ఒక పాటతో ముగిద్దాం అనుకుంటున్నా. సో ఆ పాట కూడా నేను పాడతాను, అంటే తను లిప్ సింక్ ఇస్తుంది. ఓకేనా? ఇద్దరం కలిసి పాడదాం. ఓకే. అదే గుంజుకున్నా నిన్ను ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి డేరును ఈ బతుకే, తేనె చూపే చల్లావు నాపై చిందేలా, తాళనంటోంది మనసే నిరుపడ్డంలా. థ్యాంక్ యూ సో మచ్ ప్రవస్తి. నా సేమ్ నేను పాడగానే దానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ లిప్ సింక్ ఇచ్చింది తను. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైనా జడ్జెస్ ఎవరు వస్తారో తెలియదు కానీ ఆడిషన్ డేట్స్ చెప్తాను. ఆడిషన్స్ ఉంటే మనం వెళ్ళంగా డైరెక్ట్ ఇదే ఆడిషన్ అనుకోవాలి, హ్యాండ్ పిక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఇక్కడికి మేము అడగగానే వచ్చి ఇంత టైం మా కోసం టైం స్పేర్ చేసినందుకు, అండ్ మీ ఇద్దరికి కూడా మరోసారి మదర్స్ డే స్పెషల్ శుభాకాంక్షలు.
అందరికీ కూడా ఆల్ ద స్ట్రాంగ్ ఉమెన్ అవుట్ దేర్, ఆల్ ద స్ట్రాంగ్ మదర్స్, హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యూ టూ. అండ్ మమ్మీకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పాను? చెప్పలే ఫార్మల్ గా? చెప్పలేదు. ఇప్పుడు ఒకసారి ఐ లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి. ఐఎమ్ వెరీ లెస్ అఫెక్షనేట్ యాక్చువల్లీ. లైక్ నేను అంత ఇలా హగ్ అంత మరీ ఫిజికల్ గా ఐఎమ్ నాట్, బట్ నేను చేసే పనుల్లో చూపిస్తాము. అంటే చెప్పడంలో ఏముంది? ఐఎమ్ వెరీ లైక్ నాకు అంత అలర్ట్ లేదు. మదర్స్ డే ఫర్ ఎవ్రీ ఇండియన్ కదా? కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మామ్. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.